విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అణకవయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రములతో ఆ ఆ ఆ ముత్యములతోనైనను వెలగల మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత అదే పేజీలో 4వ అధ్యాయము 6వ వచనం నుండి ఈ సంగతులు ఆ ఆ నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చాలు. సరే, ఇప్పటికి మనము కొన్ని వచనాలు చాలా చూసామండి. దీని అంతట్లోనూ కూడా మనం చదువుకున్న దాంట్లో మనకు కనబడే ఒకే ఒక్క మాట ఏంటి అంటే భక్తి, భక్తి, భక్తి. బైబిల్ గ్రంథములో అధిక శాతము మనకు రాయబడినటువంటి విషయాల్లో చాలా మాటలు ఉంటాయి. అన్నిటిలోనూ కూడా మనకు బాగా కనిపించేది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇలాగున భయభక్తులు 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 అనేవి మనకు కనబడతాయి. ఓకే, మనకు ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకున్న విషయం ఏంటంటే భక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ ఈ మందిరము నిర్మించబడి ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు. అలాగే ఈ పరిచర్య ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ 13 సంవత్సరాలు అన్నట్టు నేను విన్నాను. అంతేనంటారా అమ్మా? ఎన్ని? 11 సంవత్సరాలు. ఓకే, 11 సంవత్సరాలు. ఈ మందిరము నిర్మించబడి 8 సంవత్సరాలు. ఇప్పుడు మనము ఈ మందిరము నిర్మించబడిన దగ్గర నుండి, లేక ఈ పరిచర్య ప్రారంభించబడిన దగ్గర నుండి, మందిరము లేనప్పుడు ఎక్కడైతే దేవుని ఆరాధన జరిగిందో, దేవుని కూడికలు జరుగుతూ వచ్చినాయో అక్కడకు మనం వెళుతూ వచ్చాం. ఆ తరువాత మందిరము నిర్మించబడిన తర్వాత మందిరములోనికి వస్తూ వెళుతూ ఉన్నాం. ఎందుకు మందిరానికి వస్తున్నాం? మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం అమ్మా? ఓకే, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి చేయడానికి వస్తూ ఉన్నాం. అంటే ప్రార్థించడానికి వస్తున్నాం. దీంట్లో చాలా ఉంటాయి. భక్తి అనగానే భక్తిలో, క్రైస్తవ భక్తిలో చాలా ఉంటాయి. ఆ చాలా ఏవి ఏంటి అని ఆలోచన చేస్తే ఆరాధన చేయడానికి వస్తున్నాం, ప్రార్థించడానికి వస్తున్నాం, స్తుతించడానికి వస్తున్నాం కదండి. ఆరాధన చేసి దేవుణ్ణి పాటలు పాడి మహిమపరచడానికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వస్తున్నాం, దైవ సన్నిధానములో మనం ఈ రీతిగా నడిపించబడడానికి వస్తూ ఉన్నాం. దీనంతటిని కూడా ఏమంటారు అని అంటే భక్తి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు చేస్తున్న భక్తిలో శక్తి ఉండాలని ఆశపడుతున్నారా? శక్తి లేని భక్తి చేయాలని ఆశపడుతున్నారా? అర్థమైందన్నమాట. మీరు చేసే భక్తిలో శక్తి ఉండాలా, శక్తి వద్దా? ఎవరైనా కానీ మనం చేసే భక్తిలో శక్తి ఉండాలా వద్దా?
ఉండాలి. దానికి నేను చెబుతున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, భూమి మీద ఎన్నో రకాలైనటువంటి భక్తి జరుగుతూ ఉంది. ఎన్నో రకాలైన రీతులుగా భక్తి చేస్తూ ఉన్నారు. ఒక్క క్రైస్తవులే కాదండి, ముస్లిం సహోదరులు భక్తి చేస్తూ ఉంటారు, హిందూ సహోదరులు భక్తి చేస్తారు, అలాగే క్రైస్తవులు భక్తి చేస్తారు. ఆ మతాలు ఏవైనప్పటికీ కూడా మనుషులు భూమి మీద ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? ఎవరి దృష్టిలో వాళ్ళకి? దేవుడికి భక్తి చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, భూమి మీద మానవుడు తాను చేస్తున్న భక్తిలో శక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద మానవుడు తాను చేస్తున్న భక్తిలో శక్తి కలిగి ఉండాలి. మానవులు చేస్తున్న భక్తిలో శక్తి ఉండాలంటే మొదటి పాయింట్ నేను చెప్పి అప్పుడు క్రైస్తవ భక్తి ఎలా ఉండాలో చెప్తాను. భక్తిలో శక్తి ఉండాలంటే భక్తి ఎవరికి చేయాలి? ఎవరికి? దేవుడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మానవుడు భక్తి దేవునికే చెయ్యాలి. ఒకవేళ మనం భక్తి చేస్తున్నప్పుడు మనము దేవుడు అనుకుని భక్తి చేస్తే, మనము భక్తి చేస్తున్నది దేవుడు కాకపోతే మనకేమైనా ప్రయోజనమా? మన భక్తి గురించి చెప్పుకుందాం. మనం యేసు ప్రభువుకి భక్తి చేస్తున్నాం, దేవుడికి భక్తి చేస్తున్నాం. మన దేవుడు కాకపోతే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరి గురించో మాట్లాడకూడదు, మన కోసం మనమే మాట్లాడుకోవాలి కదా. మనకేమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఉండదు. అప్పుడు మన భక్తి ఏమవుతుంది? నిష్ప్రయోజనం. మనం ప్రయాసపడతాం, కష్టపడతాం, ఖర్చు పెడతాం, చాలా చేస్తాం. ఈ మందిరము నిర్మించడానికి కూడా చాలా మంది బిడ్డలు చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. మీ అందరి పక్షముగా దైవజనులే సాక్ష్యం చెప్పేశారు. ఎవరెవరు ఏమేం చేశారు అనేది దైవజనులే సాక్ష్యం చెప్పారు. ఎందుకు చేశారు? దేవుని మందిరము కొరకు చేస్తే అది నా కుటుంబానికి నాకు ఆశీర్వాదం, దీవెన, ప్రయోజనకరం. వెనకాడం. దేవుని కొరకు ఏమైనా చేయాలంటే ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం అనుకుని విశ్వాసము కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇంచుమించు వెనకాడు. చాలా చేయాలని ఉంటుంది, కొన్నిసార్లు మన పరిస్థితులు సహకరించు. చాలా చేయాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనం కొంచెమే చేయగలుగుతాం, ఎక్కువ చేయాలని ఉన్నా చేయలేకపోతూ ఉంటాం. పరిస్థితులు సహకరించు. ఓకే, కొంతమంది చేస్తారు, ఏ విధంగా ఉన్నా ఖచ్చితంగా కొన్ని పనుల్లో సహకరించి ఏమైనా చేయాలి, ఇది నా కుటుంబానికి ఆశీర్వాదం అని చేస్తారు. చేశారు అంటే వాళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కొన్నిసార్లు కొన్ని పనులు చేయడానికి అప్పు చేస్తారు, కానీ దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయాలని చేస్తారు. ఇప్పుడు మనము ప్రయాసపడతాం, కష్టపడతాం, భక్తి చేస్తాం, నిద్రలు మానుకుంటాం. ఈ రీతిగా కొన్నిసార్లు కొన్ని కూటాలకు ఉపవాసాలు ఉంటాం. ఇంత భక్తి చేస్తాం, ఇంత ప్రయాసపడతాం. ఇదంతా చేస్తున్నప్పుడు మనము చేస్తున్న భక్తి ఎవరికి చేస్తున్నామో ఆయన దేవుడు కాకపోతే ఏమవుతుంది? వృధా. ఓకే, ఇప్పుడు మనము భక్తి చేస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా? నా ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చామా? ఏమన్నా డౌట్ ఉందా కొంచెం ఎవరికన్నా? లేదుగా. ఓకే, నిజమైన దేవుడినే కనుగొన్నాము, నిజమైన దేవునికే భక్తి చేస్తున్నాం, మంచిది. ఇప్పుడు దేవుడు నిజమైన వాడే, మరి ఏది నిజమైనది అవ్వాలి? భక్తి నిజమైనది అవ్వాలి. ఇప్పుడు దేవుడు నిజమైన వాడై ఉండి భక్తి చేస్తున్న భక్తి పరులుగా ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తి నిజమైనది కాకపోతే అది ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదు. దేవుడు నిజమైన వాడై ఉండాలి, మనము చేస్తున్న భక్తి నిజమైనదై ఉండాలి. మొదట మనం చదువుకున్న లేఖన భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చేస్తున్న భక్తి దేవుని ఎదుట శక్తి కలిగినదిగా ఉంటే
మనకేంటి ప్రయోజనం? మనము చేస్తున్న భక్తిలో శక్తి లేకపోతే మనకేంటి నష్టం అనే దాన్ని మనము గుర్తించకపోతే మనం భక్తి చేసుకుంటూ పోతామండి. కానీ ఆ భక్తి దేవుడికి ఇష్టమవుతుందో లేదో మనకి తెలియదు. తెలుసుకోవాలొద్దా? రాత్రి కొంచెం నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చెప్పమంటారా? మరి తెలుసుకునేది ఎందుకు? ఎందుకు? చేస్తే దేవుని ఎదుట నిజమైన భక్తినే చేయాలి. శక్తి కలిగిన భక్తినే చేయాలి. మనల్ని కాపాడే భక్తినే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనంటారా కాదంటారా? అసలు భక్తి చేశాము అంటే తిరిగి లేకుండా దేవుని ఆశీర్వాదం మన ఇంటికి రావాలి. మన తలుపు తట్టాలి. మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించాము అంటే అది ఖచ్చితంగా దేవుడి దగ్గరికి చేరాలి. భక్తిలో ఏముంటాయి అనంటే భక్తిలో ఆసక్తి ఉంటుంది. భక్తిలో పవిత్రత ఉంటుంది. భక్తిలో జ్ఞానం ఉంటుంది. భక్తిలో విశ్వాసం ఉంటుంది. భక్తిలో పాటలుంటాయి. భక్తిలో ప్రార్థనలుంటాయి. భక్తిలో కానుకలుంటాయి. భక్తిలో వాక్య ధ్యానం ఉంటుంది. భక్తిలో సంఘ సహవాసం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అన్నిటినీ కలిపితేనే ఏమవుతుంది? భక్తి అవుతుంది. ఇప్పుడు మనము దేవుని ఎదుట ఎలాంటి భక్తి చేయాలి అని అంటే నేను ఇప్పుడు మీకు చెబుతున్నది మనము దేవుని ఎదుట పరిపూర్ణమైన భక్తి చెయ్యాలి. లోపము లేని భక్తి చెయ్యాలి. ఇప్పుడు పరిపూర్ణమైన భక్తిలో ఏముంటాయో ఒక్కొక్కటి నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని లేఖనాలు చదివించాను. ఇంకా ప్రతి విషయము కొరకు ఒక్కొక్క లేఖనాన్ని చదివిస్తే ఆ లేఖనాలు చదివించడంతోనే టైం అయిపోతుంది. కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకేమైనా నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే, ఏమన్నా డౌట్ వస్తే, ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని, నేను మీకు అందుబాటులో ఉండను కాబట్టి, మీ సేవకులు మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి, ఆయన ఇలా చెప్పారు అసలు నాకు డౌట్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, పాస్టర్ గారు ఇదేంటి అని సేవకులను అడగండి, ఆయన చెప్తారు. ఓకేనా? లేదు అది గట్టిగా ఖచ్చితంగా తేల్చుకోవాలనుకుంటే మరలా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని విషయం నన్నే అడగండి, నేనే చెప్తాను. ఓకే, మంచిది. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా భక్తి చేస్తున్నాం. ఈరోజు మీరు ఇప్పుడు మనము చేస్తున్న ఈ భక్తిలో ఎక్కడి వరకు వచ్చామంటే వాక్యం వినే సమయానికి వచ్చాం. భక్తిలో ఆటంకాలు ఉంటాయో ఉండవా? ఇప్పుడు మన భక్తిలో ఏం జరుగుతుంది? వాక్యం ప్రకటింపబడుతూ ఉంది. ఇప్పుడు వాక్యాన్ని మీరు ఎలా వినాలి? దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఆసక్తితో రావాలి. ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? ఎన్ని గంటలకు మీకు ప్రార్థన మామూలుగా ఆదివారం? ఎన్ని గంటలకు వస్తారు మీరు? ఏమన్నారు? ఎన్ని గంటలకు ఆరాధన మీకు? ఎక్కడైనా ఉన్న అలవాటు ఏంటంటే 7 గంటలకు ప్రార్థన అంటే కనీసం మనం గంట ఆలస్యంగా వెళ్ళకపోతే ఎలాగా అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. మరి మేమంత కాదండి అంటే అరగంట అయినా ఆలస్యంగా వస్తారు. నేను కొంచెం చాలా ఆసక్తిగా ఉంటాను అంటే కనీసం 1/2 గంట 20 నిమిషాలన్నా ఆలస్యంగా వస్తారు. ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు వస్తారు? 1/2 గంట 20 నిమిషాలన్నా లేటుగా వస్తారు. ఈ 1/2 గంట 20 నిమిషాలు లేటు కూడా నువ్వు పూడ్చగలిగితే నీ భక్తి పరిపూర్ణమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆదివారం రాకముందే ఆదివారం కోసం ఎదురు చూడాలి. అది ఆసక్తి. ఏ సమయం నిర్ణయించబడిందో ఆ సమయానికంటే 5 నిమిషాలు ముందొచ్చి మోకరిల్లి ఈ ఆరాధన కొరకు ప్రార్థన చేయాలి. అది పరిపూర్ణమైన భక్తి. ఇప్పుడు మన భక్తిలో ఏముండాలంటే ఒక లోపం ఉండకూడదు, లోటు ఉండకూడదు, పరిపూర్ణమైన భక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు పరిపూర్ణమైన భక్తి అవుతాదో అప్పుడే ఆ భక్తిలో శక్తి సమకూర్చబడతాది. పరిపూర్ణమైన శక్తి ఉంటుంది. పరిపూర్ణమైన శక్తి ఉంటేనే ఖచ్చితంగా భక్తి మనల్ని కాపాడగలుగుతుంది. సాతానుడు మన మీదకి వేసే ప్రతి అగ్ని బాణాల నుండి వాడు మన కొరకు సిద్ధపరిచి మన కోసం విసిరిన లోక సంబంధమైన పాపపు ఆకర్షణల నుండి, శోధనల నుండి, ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి మనల్ని కాపాడేది ఎవరో తెలుసా మీకు?
ఎవరో తెలుసా? మీరు చేసే భక్తే మిమ్మలను కాపాడుతాది. ఇప్పుడు మనం భక్తిని నిర్లక్ష్యం చేస్తూ దేవుణ్ణి కాపాడమని అడుగుతాం చూడండి. ఆ అప్పుడు దేవుడు బాధపడతాడు. కనుక మనం దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే, మనల్ని కాపాడడానికి ఒక శక్తి కలిగిన భక్తిని ఇచ్చాడు. అది చేసుకోవడం మన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఇంటికి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇల్లు కట్టుకుని గేట్లు పెట్టకుండా మానేస్తారా? అప్పో చప్పో చేసుకుని ఖచ్చితంగా గేట్లు పెట్టుకుంటారు. గేట్లు పెట్టకపోతే ఊళ్ళో తిరిగే పని పాట లేకుండా తిరుగుతున్న కుక్కలన్నీ మన ఇంట్లోనే వచ్చేస్తూ ఉంటాయి. గేట్ వేసుకుని గెడ పెట్టామనుకో, కుక్క దారంటే వెళ్తే ఎలా చూస్తుంది, తలుపులు వేసేసి ఉన్నాయని ఎదురింటికి వెళ్ళిపోద్ది గేట్లు లేనోళ్ళు. అలాగే ఈ లోకంలో దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ వాటి పని ఏంటంటే, దురాత్మలకు అధిపతి సాతానుడు. వాడు దురాత్మల్ని వదిలితే అవి ఆకాశ మండలములో నుండి చూస్తూ ఏ ఇంటిలోనికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉందా అని చూసుకుంటూ ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. దురాత్మలు ఏ ఇంటిలోనికి ప్రవేశించాయో ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు, ఆ ఇంట్లో ఆరోగ్యాలు ఉండవు, ఆ ఇంట్లో ఇంకా సంతోషం ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎందుకంటే దురాత్మలు ఆ ఇంటిని ఆ రీతిగా సిద్ధపరచడం అనేది చేయగలుగుతాయి. ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా చాలా వికారమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో ఆవరించేసే పరిస్థితులు వస్తాయి. వీటికి మూలము కారణము దురాత్మలే. అయితే ఈ దురాత్మలు మన ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే మన ఇంటిలో ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారము ఏది అంటే నువ్వు చేసే భక్తే నీకు ప్రాకారముగా నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 34వ కీర్తనలో మనకు ఒక మాట కనబడుతుంది. అది ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎంతమ్మా? 7వ వచనం, 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయభక్తులు కలిగిన వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వాళ్ళకి కలిగిన ఆస్తి చుట్టూ ఎవరు కాపుదలగా ఉంటారంట? దేవుని దూతలు కాపుదల ఉంటుంది, కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలా కాపలా పెట్టుకోవడానికి? ఇప్పుడు మంత్రి గారు, సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలొద్దా? జీతం ఏమని ఎవరైనా నాకు ఫ్రీగా సెక్యూరిటీ ఉండండి అని ఉంటారా? ఎవరు ఉండరు. కానీ మనకి ఎవరు సెక్యూరిటీ అంట? దేవదూతలు. మానవులు మనం, మట్టి మనుషులు మనం. మనకు దేవుడు ఎవరిని కాపలా పెడుతున్నాడు? దేవదూతల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మన దగ్గర ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. అందరి చుట్టూనా? కాదు, భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతల కాపుదల. కనుక ఈ రాత్రి మనము ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయకుండా దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో ప్రతి దానిని సొంతం చేసుకుని దేవుని దూతల కాపుదల కాడ్నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని మన ఇంటిలోనికి తెచ్చుకునే రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో భక్తి చేయాలి. ఆ భక్తి శక్తి కలిగినదిగా ఉండాలి. ఆ శక్తి మన భక్తిలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ మన భక్తి ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయకుండా దేవుని మందిరానికి రావాలి. మన మన భక్తి ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఆసక్తి, దేవుని కొరకైన ఆసక్తి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని భక్తుడు చెబుతాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని భక్తుడు చెబుతాడు. కనుక మనము దేవుని మందిరము పట్ల, దేవుని పట్ల ఆసక్తి, దేవుని మందిరము పట్ల ఆసక్తి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, దైవ సేవకుడు పట్ల ఆసక్తి, దైవ సేవకుని నోట నుండి వచ్చు దేవుని వాక్యము పట్ల ఆసక్తి, దేవుని సన్నిధానములో చేసే ఆరాధన పట్ల ఆసక్తి, ఆరాధనలో మనం పాడే పాటల పట్ల ఆసక్తి, అసలు దేవునికి సంబంధించిన దేని పట్ల మనకు
అనాసక్తి ఉండకూడదు, ఆసక్తి కలిగి ఉండాలి. అదే మన భక్తిలో శక్తి కలిగి ఉండే రహస్యం అండి. మన భక్తిలో శక్తి కలిగి ఉండాలంటే మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన భక్తిలో మొదట ఉండవలసింది ఏంటి? ఆసక్తి. ఆసక్తి కలిగి ఉంటే శక్తి వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు. ఎలా వస్తుందో మీకు నేను ఒకటి చెప్తాను, దాన్ని అనుసరించండి. అంటే ఏ స్థాయికి వెళ్ళాలి ఆసక్తి అన్నది. ఓకే, ఫస్ట్ మనం దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనం దాన్ని విశ్వసిస్తాం. వినుట వలన విశ్వాసం కలుగు. మనం విశ్వసిస్తాం అంటే నమ్ముతున్నాం. దాన్ని నమ్ముతున్నామా లేదా అనడానికి రుజువు ఏంటంటే, నమ్మిన వాడు అది ఆశిస్తాడు. అంటే మనకి ఏ వాక్యం వినబడుతుందో విశ్వాసం కలిగితే ఏం చేస్తాం? మనం ఆశిస్తాం. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, శక్తి కలిగిన భక్తి గురించి చెబుతున్నాను. ఈ రోజు మీరు ఇది విన్న తరువాత మీలో ఏం పుడతదంటే, నేను చేస్తే ఎలాంటి భక్తి చేయాలి, నేను చేస్తే ఎలాంటి భక్తి కలిగి ఉండాలి, ఏమైనా శక్తి కలిగి ఉండాలి నా భక్తిలో అని ఆశ పుడద్దా పుట్టదా? దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నేను ఎలా ఉండాలి అనిపిస్తుంది, అనిపించదా? ఒక యోబు గురించి విన్నప్పుడు, యోసేపు గురించి విన్నప్పుడు, దావీదు గురించి విన్నప్పుడు, దానియేలు గురించి విన్నప్పుడు, షద్రకు మేషకు అబేద్నెగో అనువారి గురించి విన్నప్పుడు వాళ్ళకలాగా నేను ఉండాలి అనిపిస్తుంది, అనిపించదా? బా, నాకు కూడా అనిపించిందండి. నాకు కూడా అనిపించింది. నేను చిన్న వయసులో రక్షింపబడ్డాను. బాల్యంలో నుండి యవ్వన దశలోనికి అడుగుపెట్టిన చిన్న వయసులోనే రక్షింపబడ్డాను. అలా రక్షింపబడిన తొలి దినములలోనే వాక్యం వింటూ ఉంటే, ఏ భక్తుడి గురించి పాస్టర్ గారు చెబుతూ ఉంటే అసలు వింటుంటేనే అలా నేను ఉండాలి, అలా నేను ఉండాలి అనుకునేవాడిని. కూర్చుని మీకులా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనుకునేవాడిని. బాగా నన్ను హత్తుకున్న భక్తుడు ఎవరంటే యోబు గారు. ఎవరండి? యోబు గారు. యోబు గారి గురించి ఏం విన్నాను? యోబు గారి గురించి ఏం చెప్పగలరు మీరు? ఎవరు గుర్తు? యోబు అనగానే ఏం గుర్తొస్తాయి? శ్రమలు. యోబు గారికి వచ్చిన శ్రమలు అసలు ఇంకా అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరు తట్టుకోలేని శ్రమలు యోబు గారికి వచ్చిన శ్రమలు. ఒక్క దినములో అన్ని శ్రమలు ఎవరికి రాల. ఒక్క దినములో అంత భయంకరమైన శ్రమలు వస్తే యోబు నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదంట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని పలికాడండి. ఇది వింటున్నాను, పాస్టర్ గారు చెబుతున్నారు. అప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? నాకు కొంచెం ఉద్రేకం ఎక్కువ అనమాట. అంటే ఏదన్నా వింటుంటే వెంటనే, మరి మీకు ఉద్రేకము కొంచెం ఆసక్తి ఆశ వెంటనే ఉంటాయో, లేకపోతే కొంచెం నిదానించి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే స్పందించరు, చాలా నిదానిస్తారు, చాలా తెలివితేటలుగా ఉంటారు. నాకు కొంచెం ఉద్రేకం ఎక్కువ, నష్టం కలిగిన గమ్మున చేసేయాలనుకుంటూ ఉంటాను అనమాట, పేతురు గారు లాగా. అలా నేనే ఉండాలి మొదటి దీంట్లో, నేను చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాను. నాకు కొంచెం అలా ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ అనమాట. వింటున్నాను, యోబు గారి గురించి విన్నాను, వెంటనే ఓ తీర్మానం చేసేసాను. ఏంటి తీర్మానమో చెప్పనా? యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఒక్క మాట కూడా యోబు గారు అనలేదని గొప్పగా చెప్తున్నారు కదా. అప్పుడు నేను దేవుడిది ఏం చెప్పాను తెలుసా? చిన్న వయసులోనే యవనస్తుడిగా ఉన్నప్పుడు, ప్రభువా నా జీవితంలో నాకెన్ని శ్రమలు వచ్చినా ఎప్పుడు నా నోరు తెరిచి నోటి మాట ద్వారా అసలు దూషించడం కాదు, దేవుడు ఎలా చేశాడు ఏంటంటే, నాకు దేవుడు నన్నే ఎందుకు ఎలా చేశాడు, నాకే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని కూడా అనను అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి, వాస్తవం. అది నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. ఎందుకంటే అన్నానో లేదో, అన్నాను కదా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించాలిగా. ఇప్పుడు మన భక్తిని పరీక్షిస్తారు, పరీక్షించరా? మరి ఏం జరిగిందో తెలియదు నాకు. అన్నాను, చిన్న వయసు నాది. ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు తల్లిదండ్రులు, వాళ్ళు చూసిన సంబంధమే, వివాహం అయింది. ఆ సాక్ష్యం అంతా ఇప్పుడు నేను సాక్ష్యంలోకి వెళ్ళలేను, వెళితే అది అవదు. అందుకని ఎక్కడ సాక్ష్యాలు చెప్పను. ఇది ఇప్పుడు మరలా 25వ తారీఖు ఏదో ఊరు మర్చిపోయాను, జస్ట్ కాల్దారి దగ్గర ఏదో ఊరుంది ఒకటి. ఓకే, అక్కడ 25వ తారీఖు కేవలం సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారు అన్నమాట. ఎక్కువ సాక్ష్యం చెప్పను నేను ఎక్కడ, ఎందుకంటే టైం ఎక్కువ పట్టేస్తుంది, అవదు, కాబట్టి చెప్పలేను. ఓకే, చిన్న వయసులో వివాహం అయింది నాకు. వివాహం అయిన తరువాత నా జీవితంలో అతి చిన్న వయసులోనే
భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయ్యాయి. చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ఎంత భయంకరం అంటే, శ్రమలు ఎవరికి లేవు ఇక్కడ? మీరు కూడా చాలా శ్రమల అనుభవం నుంచి రాలేదా చిన్నప్పటి నుంచి? మీ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి చూసిన శ్రమలు ఉంటాయి. మీకు వివాహమైన తర్వాత ఎదుర్కొన్న శ్రమలు ఉంటాయి. చాలా శ్రమలు ఎదుర్కొని వచ్చారు. సమస్యలు అసలు ఏమైపోతాం అనుకుని ఉంటారు. అనారోగ్యాలు మిమ్మల్ని తాకాయి. మరణపు అంచుల వరకు వెళ్ళుంటారు. భయంకరమైన పరిస్థితులు చూసుంటారు. అలాంటి శ్రమల అనుభవాలు అందరికి ఉంటాయి. నాకు తెలుసండి. శ్రమలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే మీ అందరికంటే ఎక్కువ అనిపించనేమో అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అందరూ అలాగే అనుకుంటారండి, ఎవరి శ్రమలు ఆడియే అని మీరు అనుకుంటారు అనమాట. నాకు తెలుసు. ఓకే, ఎందుకంటే ఎవరి శ్రమలు వాళ్ళకే తెలుస్తాయి. ఓకే, అయితే ఒకరి సాక్ష్యం ఒకరు విన్నప్పుడు చెప్పుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఈయనకు వచ్చిన శ్రమల మీద నాకు చాలా బెటరే, నేను ఇలా ఉన్నాను, అయితే నేను తట్టుకోలేకపోదును అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు. అలాంటివిగా ఉంటాయి ఇంచుమించు నా సాక్ష్యములో నా శ్రమలన్నీ ఒక్కొక్కటి వివరించి చెబితే అది మీరు వినలేరు. వినడమే మీకు కష్టమైతే నేను భరించడం ఇంకెంత కష్టం అవుతుందండి. నా వయసు చూస్తే చిన్నది. యవ్వన కాలంలో అతి చిన్న వయసులో వివాహమైన తర్వాత శ్రమలు స్టార్ట్ అయిపోతే, భరించలేని బాధలైతే, శ్రమలైతే వాటిని భరించడం ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి అనుభవాలు కూడా నడిపించబడ్డాను. కానీ దేవుని మహాకృప ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అంటే, ఆ పరిస్థితుల్లో ఇప్పటికొచ్చి ఈ రోజుకొచ్చి ఒక్క మాట కూడా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని కూడా అనలేదు. చప్పట్లు కూడా దేవుడి నామని మహిమపరచండి. చప్పట్లు ఎందుకంటే మనం తీర్మానం చేసుకోవచ్చు, కానీ నిలబడడానికి మనకి శక్తి, మానవులు మన శక్తి సరిపోదు. అదే మనము చేసే భక్తిలో శక్తి ఉంటే ఖచ్చితంగా మనం దేవుడితో ఏ తీర్మానం చేసుకున్నామో ఖచ్చితంగా దాన్ని మనం సాధించగలుగుతాం, నెరవేర్చగలుగుతాం, నిలబడగలుగుతాం. మనల్ని నిలబెట్టేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్రీతిగా నిలబడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈ రోజుకి వచ్చి అలాగే నడిపిస్తున్నాడు. అయితే ఈరోజు నేను ఒక్క శ్రమ గురించి కూడా మీకు చెప్పను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒక్క శ్రమలోకి వెళ్ళినా నా టైం దాటిపోతుంది. మీకు చెప్పాలనుకున్న వర్తమానం చెప్పలేను అనమాట. కాబట్టి ఒక్క శ్రమ గురించి కూడా నేను చెప్పను. కానీ ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఏ ఒక్క శ్రమలోను కూడా పడిపోకుండా, కృంగిపోకుండా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఒకే ఒక వచనం, అదేంటంటే రోమా 8:28 ఏముంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే నాకు వస్తున్న ఏ శ్రమ వచ్చినా నేను అనుకునేవాడిని, ఈ శ్రమ నా మేలు కొరకే. బండ గుర్తుగా మీకు చెప్పేస్తాను, ఏమనుకునేవాడిని? ఈ శ్రమ నా మేలు కొరకే. కానీ శ్రమ మేలుకరంగా ఉంటుందా? భరించగలమా? దాంట్లో బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, నిందలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, దాడులు ఉంటాయి. అది మన మేలు కొరకు అని అనుకోగలమా? అనుకోలేం. కానీ వాక్యము చెబుతుంది అది నీ మేలు కొరకని. ఇప్పుడు ఏది నమ్మాలి? వాక్యము వాస్తవమా? ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. వాక్యం వాస్తవమా? పరిస్థితి వాస్తవమా? యెహోవా మీకు కలుగు చేయు, నేడు మీకు కలుగు చేయు రక్షణ మీరు ఓరకనే నిలుచుండి చూడుడి. దేవుడు మాట అది. కానీ ఆ రాత్రి పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు వాళ్ళకి ఏమెదురైంది? ఇశ్రాయేలు ప్రజలకి ముందు సముద్రం, వెనకాల ఐగుప్తీయులు, శత్రువుల రథముల శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ చెవులకి రథముల శబ్దాలు, ఆ రౌతుల శబ్దాలు, గుర్రముల డక్కల శబ్దాలు వినబడుతూ ఉన్నంత సమీపముగా వచ్చేసారు. ముందుకు పోదామంటే సముద్రం అడ్డొచ్చింది. ఇంకా అక్కడ మేము బ్రతుకుతాము అని ఆశ ఉంటుందా? అందుకే మోషేని అడిగారు, ఏమని? ఓ మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? ఎక్కడికే? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, మాకు ఇప్పుడు నిర్గమాకాండం ధ్యానాలు జరుగుతున్నాయి. ఆదికాండం అయిపోయింది, బైబిల్ మొత్తం నేర్పించాలని మా వాళ్ళకి ఆదికాండం కాడ నుంచి మొదలు పెట్టాను. అద్భుతమైన రీతిగా నడుస్తుంది. ఇప్పుడు నిర్గమాకాండంలో ఉన్నాము. నిర్గమాకాండంలోనికి వచ్చాము.
మోషే మీద సనుగుళ్ళు మొదలు పెట్టారండి. నిర్గమాకాండం తీయొద్దు 14వ అధ్యాయములో సనుగుళ్ళు ఇంచుమించు 17వ అధ్యాయం వరకు కూడా సనుగుళ్ళే. వీళ్ళు సనుగుతూనే ఉన్నారు, దేవుడి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు సనుగుతూనే ఉన్నారు, దేవుడి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళకు భక్తి అవ్వలేదు, వాళ్ళ భక్తిలో శక్తిని తెచ్చుకోలేదండి. కానీ ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, దేవుని బిడ్డలమైన మనం చేసే భక్తిలో శక్తి ఉండగలిగితే ఆ శక్తి మనల్ని కాపాడుతుందా? కాపాడుతుంది. అందుకే మనము మొదటి ఏం కలిగి ఉండాలి అని అంటే మన భక్తిలో ఆ శక్తి కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 16, 15 ఎంతమ్మా 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్దా? చెప్పండి. ఇశ్రాయేలుకి సముద్రం అడ్డు వచ్చింది, వీళ్ళు ఏం చేయాలి అంటే వెళ్ళిపోతే మునిగిపోతారు మామూలుగా. కానీ ఫస్ట్ ఏం చేయాలి సమస్య వచ్చినప్పుడు? అంతే. నాయకుడిగా మోషే ఉన్నాడు కాబట్టి నాయకుడి దగ్గరకు వచ్చి, సేవకుడి దగ్గరకు వచ్చి వాళ్ళకు వచ్చిన సమస్య కొరకు విన్నవించుకోవాలి, విధేయతతో మాట్లాడాలి, వినయముగా వాళ్ళు ప్రవర్తించాలి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ 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 యొక్క వాళ్ళ ప్రవర్తన అన్నిటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించలేదు. వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు సముద్రమును పాయలు చేస్తాడు. చేయకపోయినా చేశాడండి, మోషే గారు చేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? శనిగారా ప్రార్థించారా? శనిగారు. అయితే ఇక్కడ మనం ఏలియా ద్వారా నేర్చుకుంటున్న మాట ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మరొక చోట సంఘము ప్రార్థన చేస్తుంది. ఎలా? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే బంధింపబడిన సేవకుడు విడిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము ఆసక్తి కలిగి ఉంటే ఆసక్తిలో శక్తి ఉంది అనే విషయం గమనించాలి. ఆసక్తి ఎక్కడి నుంచి మొదలవుద్ది? ఇందాక నేను మీకు ఒకటి చెప్తానన్నాను, ముందుకు వెళ్ళిపోయాను. అదేంటంటే ఆశ. మనం ఏది వింటున్నప్పుడు అప్పుడు మనలో ఏం పుట్టాలి? ఆశ పుట్టాలి. ఆశ ఎలా మార్చబడాలి? ఆసక్తిగా మార్చబడాలి. ఆసక్తి ఏ స్థాయికి వెళ్ళాలి? అత్యాసక్తి స్థాయికి వెళ్ళాలి. అప్పుడు దేవుని శక్తి మీ మీదకు దిగి రాకపోతే అడగండి, వస్తుందా రాదా? ఆశతో ప్రార్థన చేస్తున్నామండి. విశ్వాసం ఉంటేనే ఆశ కలిగి ప్రార్థన చేస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన అట్టి రోగిని స్వస్థపరచును. విశ్వాసం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి, విశ్వాసం ఉండాలి, విశ్వాసములో నుండి ఆశ పుట్టాలి, ఆశ ఆసక్తిగా మారాలి, ఆసక్తి అత్యాసక్తి స్థాయికి వెళ్ళాలి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుని శక్తి దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెంతుకొస్తను పండుగ దినమున దేవుడు చెప్పినటువంటి, ప్రభు చెప్పినటువంటి మాటను నమ్మి పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టినప్పుడు దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్ముడు సంఘము మీదకి దిగి వచ్చారా లేదా? మనము నమ్మాలి, ఆశించాలి, ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన ప్రారంభించాలి. ఆసక్తితో ప్రార్థన ప్రారంభించి అనాసక్తిగా దాన్ని ముగించుకుని లేచిపోకూడదు. కనిపెట్టి దేవుడు ఇచ్చే వరకు వదలకుండా అత్యాసక్తి కలిగి అడగాలి. ఎన్ని దినాలు ప్రార్థన చేశారు పెంతెకొస్తు పండుగ దినమున? ఎన్ని దినాలకు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది? ఎన్ని? 10వ దినమున. ఎన్నో రోజు? ఒక రోజు అంతా ప్రార్థన చేశారు.
దేవుని వాగ్దానం, పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. రెండో రోజు ప్రార్థన చేశారు, రాలా. మూడో రోజు చేశారు, రాలా. 3 రోజులు చేసినా రాలేదు. వస్తాడో పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త రాడు అని అనుకుని ముగించేస్తే, దేవుడు చెప్పాడు అంటే జరుగుద్దా జరగదా? జరుగుద్ది. అయితే దేవుని బిడ్డలు ఆయన మాటను నమ్మి విశ్వాసం కోల్పోకుండా, ఆసక్తి అణగారిపోకుండా దేవుని సన్నిధానంలో అడగాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుని శక్తితో నింపబడతారు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దైవజనుడిగా పేతురు లేచి నిలవబడి మాట్లాడితే ఒక్క ప్రసంగానికి ఎంతమంది? 3,000 మంది రక్షింపబడ్డారు. 3,000 మంది దేవుని తట్టు తిరిగారు. 3,000 మంది రక్షణ విలువను గ్రహించగలిగారు. ఆ రోజు 3,000 ఆత్మలు దేవుని సంఘములో చేర్చబడ్డాయి. అద్భుతం కాదా? దేవుని శక్తి ఎంత అద్భుతమైనది. కానీ ఈ శక్తి మనము కలిగి ఉండాలంటే మనకు ఏం కావాలో తెలుసా? దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మొదటిది ఆసక్తి కావాలి. మన విశ్వాసం ఒక్కసారి పాల పొంగులాగా వచ్చి మరలా చల్లారిపోయేది ఉండకూడదండి. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుని పట్ల ఆసక్తి ఎలా ఉంటుందంటే, 3 రోజులుగా 4 రోజులు చాలా ఆసక్తి చూపిస్తారు, 3 నెలల్లో 4 నెలల్లో చాలా ఆసక్తి చూపిస్తారు, ఆ తరువాత అనగారిపోతూ ఉంటారు. రక్షింపబడిన తొలి దినములలో దేవునితో మనం మాట్లాడిన మాటలు, భాషలు దేవుడికి బాగా గుర్తుంటాయి. ఏం చెప్పామో ఆ తీర్మానాలు అన్నీ గుర్తుంటాయి. కానీ మనం మాత్రం కొంతకాలానికి ఆసక్తి చల్లారిపోద్ది, విశ్వాసం పోతుంది. నెమ్మదిగా నీకోసమే బ్రతుకుతాను అన్న మాటలు కాస్త సినిమాల కోసం బ్రతికేవాళ్ళుగా మారిపోతాం. సీరియల్లో ముగిసిన తర్వాత బైబిల్ పట్టుకుని చర్చికి వస్తూ ఉంటాం. అంటే లోకము, లోకాకర్షణలు విడిచిపెట్టాం. వాక్యం ఏం చెబుతుంది? ఈ లోక స్నేహము దేవునితో వైరం. వైరం అంటే ఏంటమ్మా? గొడవ, విరోధం. ఈ లోక స్నేహం. కానీ ఈ రోజున క్రైస్తవ్యం సగానికి సగం అని చెప్పుకోవాలో, ముప్పావు వంతని చెప్పుకోవాలో తెలియదు. ఇంచుమించు లోక స్నేహానికి బానిసలుగా మారిపోతూ, అటు లోక స్నేహము విడిచిపెట్టకుండా, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టకుండా, అటు నిజమైన భక్తి కాకుండా, అటు వెచ్చగానైనా లేకుండా, చల్లగానైనా లేకుండా, నిలువెత్తని స్థితిలో ఉండి మనకు నచ్చిన భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మన భక్తి లోపము కలిగినదిగా ఉంటే శక్తి ఉండదు. మన భక్తి లోపము లేని భక్తిగా మార్చబడాలి. అప్పుడే దేవుని శక్తి కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని సంఘానికి వస్తూ ఉన్నాం, వెళుతూ ఉన్నాం, కానీ మన భక్తిలో శక్తి ఉందా అని ఆలోచించుకోకుండా భక్తి చేస్తున్నాం. మనం పాటలు పాడుతున్నాం, మన పాటలు దేవునికి అంగీకారముగా ఉన్నాయా? మనము లోకముతో స్నేహము చేస్తూ లోకములో దొరికే పాపపు సంతోషాలు విడిచిపెట్టకుండా వాటిని అనుభవిస్తూ దేవుడి దగ్గరకు వచ్చి సంతోషాన్ని